మన దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలలో రైతులు వ్యవసాయ రుణాలు తీసుకుని వాటిని తిరిగి చెల్లించలేక డిఫాల్ట్ అవుతున్నారు. దీనికి కారణం దేశంలో వాతావరణ సమతుల్యం లోపించడమే. ఈ ఏడాది విపరీతంగా కాసిన ఎండల వల్ల రైతులు వ్యవసాయానికి దూరంగా ఉన్నారు. అలాగే ఈ ఏడాది వేసవిలోనే లోక్సభ ఎన్నికలు రావడం కూడా ఈ ప్రభావం వ్యవసాయ రంగంపై భారీగా పడింది. మొత్తానికి చూస్తే రైతులు వ్యవసాయానికి తీసుకున్న రుణాలు చెల్లించలేకపోయారని సుమారు 60 బ్యాంకులు తాజా నివేదికల్లో వెల్లడించాయి. దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ కూడా ఒక నివేదికను విడుదల చేసింది. దీని గురించి ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలహీనంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దారుణంగా తయారైంది. దీనికి కారణం రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించలేక డిఫాల్ట్ కావడమేనని సుమారు 1/2 డజను బ్యాంకులు తమ త్రైమాసిక నివేదికలో వెల్లడించాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో అంటే ఏప్రిల్ నుంచి జూన్ కాలంలో మైక్రో ఫైనాన్స్ రుణాలు డిమాండ్ బాగా తగ్గిందని బ్యాంకర్లు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది వేసవిలో లోక్సభ ఎన్నికలు ఒక కారణం కాగా, మరో అంశం ఏమిటంటే దేశంలో ఈ ఏడాది వేసవిలో విపరీతమైన ఎండల కారణంగా రైతులు వ్యవసాయ పనులకు దూరంగా ఉన్నారు. దీంతో పాటు కరోనా ఎఫెక్ట్ నుంచి ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలు కోలుకోలేదని తాజా నివేదికలో వివరించారు. దేశంలోని టాప్ ప్రైవేట్ బ్యాంకర్ల అంచనా ప్రకారం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే పరిస్థితి కనిపించడం లేదని అంచనాకు వచ్చారు. దీనికి ప్రధాన కారణం వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి తగ్గిపోవడం. మరోవైపు వ్యవసాయం కూడా ప్రస్తుతం ఖరీదైన వ్యవహారంగా మారిపోవడం. దీంతో వారి ఆదాయం తగ్గిందని బ్యాంకర్లు తమ త్రైమాసికం నివేదికలో వివరించారు. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకులు జూన్ త్రైమాసికంలో మొండి బకాయిలు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉందని తేల్చి చెప్పాయి. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా వ్యవసాయ రుణాలు పెండింగ్లో పడే అవకాశాలున్నాయని, దీంతో పాటు మైక్రో ఫైనాన్స్ లోన్లు కూడా పెండింగ్లో పడే ఛాన్స్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం రుణాలతో పాటు మైక్రో ఫైనాన్స్ లోన్స్కు మాత్రం బాగా డిమాండ్ ఉంటుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ త్రైమాసికంలో మైక్రో ఫైనాన్స్ లోన్స్ డిమాండ్ బాగా తగ్గిపోయింది. దీనికి ప్రధాన కారణం ఈ ఏడాది వేసవిలో లోక్సభ ఎన్నికలతో పాటు యావత్ దేశంలో ఎండలకు మండిపోయామని ఒక ప్రైవేట్ బ్యాంక్ సీఈఓ చెప్పుకొచ్చారు. అదే సమయంలో కరోనా మహమ్మారి నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆయన తెలిపారు. 140 కోట్ల జనాభా కలిగిన మన దేశంలో 40% కంటే ఎక్కువ మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అదే సమయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో, ఎండలు విపరీతంగా కాయడంతో, రుతుపవనాలు సమయానికి రాక వర్షాలు సరిగా పడక వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడానికి కారణమవుతోంది. దీనికి తోడు ప్రభుత్వం తరచూ వ్యవసాయ రంగంలో అనవసరంగా జోక్యం చేసుకుంటూ పాలసీలను మార్చడం వల్ల ఈ రంగాన్ని దెబ్బతీస్తోంది. ఇక కేంద్ర ప్రభుత్వం బ్యాంకుల మెడపై కత్తిపెట్టి రైతులకు సబ్సిడీ రేట్లతో రుణాలు ఇవ్వాల్సిందేనని తప్పనిసరి చేసింది. గత 4 సంవత్సరాలలో వ్యవసాయ రుణాలు రెట్టింపు కంటే ఎక్కువయ్యాయి. ప్రస్తుతం దేశంలో వ్యవసాయ రుణాలు సుమారు 21 లక్షల కోట్ల పైనే ఉంటాయి. ఇక మార్చి చివరి నాటికి చూస్తే వ్యవసాయ రంగంలో మొండి బకాయిలు అంతకు ముందు సంవత్సరం కంటే తగ్గాయి. అయినా మొత్తం రుణాల్లో ఇవి 6.5% కంటే ఎక్కువే ఆక్రమించాయని తాజాగా రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన నివేదికలో వివరించింది. ఆర్బీఐ అంచనా ప్రకారం మొండి బకాయిలు 6.5% కంటే చాలా ఎక్కువే. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫామ్ లోన్ల విషయానికి వస్తే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో మొండి బకాయిలు రెట్టింపయ్యాయి.
అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా చిన్న మొత్తంలో మైక్రో ఫైనాన్స్ లోన్స్ ఇస్తుంటోంది. ఈ బ్యాంకు మొండి బకాయిలు కూడా పెరిగిపోయాయి. ముఖ్యంగా ఉత్తరాదితో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో రుణాలు తీసుకుని ఎగవేసేవారు ఎక్కువయ్యారని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ దేవాంగ్ ఘీవాలా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వ్యవసాయ రుణాల విషయానికొస్తే ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు పెద్ద ఎత్తున రుణాలు ఇస్తుంటాయి. ఇటీవల కాలంలో ప్రైవేట్ బ్యాంకులు కూడా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడి ప్రజల అవసరాలను తీర్చడానికి పెద్ద ఎత్తున రుణాలు ఇస్తున్నాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు మాత్రం ఇంకా త్రైమాసిక నివేదికలు విడుదల చేయాల్సి ఉంది. ఇక ప్రధానంగా వ్యవసాయ రంగంపై ఎక్కువ ఆధారపడి ఉన్న రాష్ట్రాలు పంజాబ్, హర్యానాల్లోనే రైతులు ఎక్కువ పెద్ద మొత్తంలో డిఫాల్ట్ అవుతున్నారని సుమారు అరడజను బ్యాంకర్లు చెప్పారు. దీనికి ప్రధాన కారణం రైతుల ఆదాయం బాగా తగ్గిపోవడం, ఎండలు విపరీతంగా కాయడంతో దిగుబడి తగ్గిపోవడం. అదీ కాకుండా వ్యవసాయంపై గతంతో పోల్చుకుంటే పెట్టుబడి కూడా బాగా పెరిగిపోయింది. ఈ ఏడాది వేసవి ఎన్నికలు జరిగిన క్రమంలో రాజకీయ పార్టీలు తాము అధికారంలోకి వ్యవసాయ రుణాలు మాఫీ చేయిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో రైతులు దీన్ని అవకాశంగా తీసుకుని రుణాలు చెల్లించలేదని, దీంతో బ్యాంకుల్లో మొండి బకాయిలు పెరిగిపోయాయని చెబుతున్నారు. రాజకీయ కారణాల వల్ల కూడా బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోతున్నాయన్న బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రైతులకు ఇచ్చిన వ్యవసాయ రుణాలు బలవంతంగా వసూలు చేయడానికి వీలు లేదు. అదే క్రెడిట్ కార్డ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ ఎగ్గొడితే బ్యాంకులు నయానో భయానో వసూలు చేసుకుంటాయి. అదే వ్యవసాయ రుణాలపై బలవంతం చేస్తే రైతు ఆత్మహత్య చేసుకుంటే తాము లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఇది రాజకీయ నాయకులు తమకు అనుకూలంగా తీసుకుని లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తారని బ్యాంకర్లు భయపడుతున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ కూడా తాజా నివేదికలో బ్యాంకుల క్రెడిట్ గ్రోత్ తగ్గిపోయిందని తెలిపింది. అంటే రుణాలు తీసుకునేవారు తగ్గారని. అదే సమయంలో గోల్డ్ లోన్స్ డిమాండ్ 30.5% పెరిగింది. క్రెడిట్ కార్డుల బకాయిలు 51,000 కోట్లు దాటిపోయిందని తాజా నివేదికలో వివరించింది. మొత్తానికి చూస్తే రిజర్వ్ బ్యాంక్ నివేదికతో పాటు ప్రైవేటు బ్యాంకర్ల నివేదిక ప్రకారం దేశ ఆర్థిక వ్యవస్థ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చెబుతున్నంత పచ్చగా లేదని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో మొండి బకాయిలు పేరుకుపోతున్నాయంటేనే ఆర్థిక వ్యవస్థ మందగించిందన్న సంకేతాలిస్తున్నట్లు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. మరి ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే బాధ్యత మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వానిదే. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆశిద్దాం.